VS99 న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ టౌన్ లో రేపు జరగనున్న గట్టు మైసమ్మ అమ్మవారి జాతరకు ఆలయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఎండోమెంట్ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. స్థానిక సిఐ మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి డీసీపీ, ఏసీపీ, 2 సిఐలు, ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 10 మంది, 80 మంది పోలీసులు ఆధ్వర్యంలో 4 ఫ్లాట్లను ఏఆర్ పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసులతో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు కూడా ఆలయ కమిటీ సభ్యులకు మరియు అధికారులకు సహకరించాలని, జాతర సాఫీగా కొనసాగాలని వారు అన్నారు. ఈ మధ్యకాలంలో మాత్రం కొంచెం క్రౌడ్ బాగుంటుంది. దాని ఒకటి మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత బయటికి వస్తే ఇక్కడ మనము ఏదైతే కమాన్ కొత్తగా కడుతున్నాం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర, అక్కడ మాత్రం ఎటువంటి వెహికల్స్ లోపలికి రానివ్వకూడదు. ఎందుకంటే ఈ ప్లేసు ఇంత పెద్ద 30 ఫీట్స్ ఉన్నటువంటి రోడ్డు కూడా మనకు సరిపోదని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనుషులు నడవడానికి అంతమంది వస్తారు కాబట్టి మీరు నిర్మోహమాటంగా ఎవరి వెహికల్ అయినా అక్కడే ఆపేయండి. ఈవెన్ వీఐపీలు వస్తే కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాయి. మనం ఒకటి అలౌ చేసి ఇంకొకటి అలౌ చేయకపోతే ఆ విమర్శలు మనకే వస్తాయి. రాలేదు, అది అర్థం చేసుకుంటే అందరూ కూడా మేము కూడా ఉంటాం ఆ టైంలో. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇందాక అశోక్ చెప్పినట్టు రోడ్ సైడ్ ఇది వరంగల్ హైవే, హైదరాబాద్ టు వరంగల్. రేపు సండే కాబట్టి విపరీతమైనటువంటి వెహికల్స్ పోతాయి టువార్డ్స్ వరంగల్. అది సమ్మక్క సారక్క కావచ్చు, లేదంటే నీకు యాదగిరిగుట్ట కావచ్చు, ఇంకా లేదంటే వరంగల్ కావచ్చు. ఈ 3 ప్లేస్లకు పోతారు వస్తారు కాబట్టి మనకు 2 రోప్ పార్టీలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ ఉంటుంది. ఒకే ఒక ప్లేస్లో దీనికి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో మాత్రమే మనము వాళ్ళని అక్కడి నుంచి ఇటు రావడానికి అవకాశం ఇస్తాం. ఒకరు రోప్ పట్టుకునే వాళ్ళు 2 ఉంటే ఆ జనాలు ఆపడానికి కూడా కొందరు ఉంటారు. అక్కడ జనాలు ఆపాలి. ఎప్పుడైతే ట్రాఫిక్ వాళ్ళు సిగ్నల్ ఇచ్చి ఓకే అంటారో మనం రోప్ పట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు రోడ్ క్రాస్ అవుతుంది. 2 రోప్లు ఒకేసారి పట్టుకోవాల్సి వస్తుంది. టువార్డ్స్ వరంగల్, టువార్డ్స్ హైదరాబాద్. ఓకేనా? దాని తర్వాత ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, అదొకటి మీరు చూసుకోండి. సేమ్ టైం మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ 8 o'clock, లంచ్ 1 o'clock, డిన్నర్ 7:30. ఓకేనా? టెన్షన్ లేదు. చెప్తున్నాడు అక్కడ కూడా టైం వస్తే ఉద్యోగం చేయాల్సిందే. అది చేస్తే మీకు మంచిదని మాకు మంచిది. చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ బాగానే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. పైన డ్యూటీ చేసిన వాళ్ళు మాత్రం కన్విన్స్ చేయాలి. అమ్మాయి బలిగంప ఒకటి ఉంటుంది. ఆ బలిగంప ఇంపార్టెంట్. దాని తర్వాత రంగం దగ్గర వచ్చేసి ఇక్కడ పక్కన తీసుకొని మొత్తం కట్టలు కట్టేసి రాము. ఓన్లీ ఐడి కార్డ్ అంటే వాళ్ళు బ్యాచ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రీసెంట్ అయినా కానీ మన అందరికీ మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. జాతరకు వచ్చినట్టు మంచి కోసం వస్తుంది కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్సిడెంట్ కావద్దు. అవసరం ఉంటే ట్రాఫిక్ 2 నిమిషాలు ఆగినా పర్వాలేదు. ఓకే అబ్బా, 2 డ్యూటీలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి పైన దర్శనం దగ్గర అమ్మవారి దగ్గర డ్యూటీ చేస్తాం. అమ్మవారి దగ్గర వేసిన వాళ్ళది ఏం పని అంటే వాళ్ళకి కన్విన్స్ చేయాలి. వాళ్ళని మనము ముందుకు